హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో వచ్చి థ్రెడ్ పైపింగ్ అండి. అది కూడా మనకి స్ట్రైట్ పీస్ తోటి సారీలో పీస్ తోటి పైపింగ్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే వివరంగా చూపిస్తాను. అలాగే పైన అయితే మనకి సన్నగా థ్రెడ్ పైపింగ్ వస్తుంది. లోపల మనకి హెమ్మింగ్ పట్టి, మనం బ్లౌజ్కి ఎలా అయితే హెమ్మింగ్ చేసుకునే పట్టి వేస్తామో అలాగే లోపల హెమ్మింగ్ చేసుకునే పట్టి ఉంటుంది. పైకి అయితే థ్రెడ్ పైపింగ్ కనిపిస్తుంది. అది ఎలాగనేది ఇప్పుడైతే మనం చూసేద్దాము. ఫాల్ వేసేటప్పుడు మనకి క్రాస్లు వచ్చినప్పుడు సైడ్ కట్ చేసుకుంటాం కదండి, అలా కొంచెం ఎక్స్ట్రా చిన్న ముక్క కట్ చేసుకున్నాము అని అంటే కనుక మనకి నెక్కి అలాగే హ్యాండ్స్కి కూడా సరిపోద్ది. ఇప్పుడు మనం అది చిన్న పీసుల కింద 1 ఇంచు వెడల్పు చెప్పును మనం కట్ చేసుకున్న దాంట్లో మనకి థ్రెడ్ ఉంటుంది కదండి, పైపింగ్ థ్రెడ్, అది పెట్టి మనం సన్నగా, మనకి 1 సైడ్ పాదం ఉంటే మరి బాగా సన్నగా నీట్గా వస్తుందండి. లేదు నార్మల్ పాదం ఉన్నా కానీ పర్వాలేదు, అది దాంతో కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 సైడ్ పాదం ఉంటుంది కాబట్టి నేను 1 సైడ్ పాదం పెట్టి వేస్తున్నాను. మనం మొత్తం అంతా కూడా దగ్గరగా మనం కుట్టేసుకున్నామనంటే కనుక నీట్గా వచ్చేస్తుందండి. మొత్తం కట్ చేసుకున్న దాన్ని మనం ఎంతైతే మనం ఖర్చులకి పైన కుట్టుకుంటామో అంత వెడల్పు ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేయాలండి. మన 1/4 ఇంచు అయితే సరిపోద్ది మనకి. అదే పాదవరసం అంట కదా, అంత అయితే సరిపోద్దండి. అంత ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పైపింగ్ రెడీ చేసుకున్నది ఉంది కదండి, అది ఎంత ముక్క అయితే సరిపోద్ది అనేది ఒకసారి మనం చూసుకొని దానికంటే కొంచెం ఎక్స్ట్రా పట్టుకొని డబుల్ కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా నెక్కకి సరిపోద్ది. మిగతాది మనకి హ్యాండ్స్కి కావాలితే హ్యాండ్స్, ఒకవేళ హ్యాండ్స్కి వద్దంటే అదేం పాడేయాల్సిన పని లేదండి. మనం ఒక చోట పెట్టుకుంటే వేరే ఎప్పుడైనా పని చేస్తుంది. ఇప్పుడు అడుగున మనం మామూలుగా నెక్కకి మనం రెగ్యులర్గా వేసుకుంటాం కదండి, నెక్కకి వేసుకుని ఇట్లా అది పట్టి కింద పెట్టి దానిపైన మాత్రం థ్రెడ్ది పెట్టాలి. థ్రెడ్ది అయితే మన కుడి చేతి వైపు వచ్చేలాగా థ్రెడ్ పైకి పెట్టి మనం జాయింట్ చేసేసుకోవాలి. మంచి వైపునే జాయింట్ చేయాలండి. జాయింట్ చేసిన తర్వాత అడుక్కేమో లోపల మామూలు థ్రెడ్ పైపింగ్ ఉండేది పెట్టుకోవాలి, పైకి అయితేనేమో లైనింగ్ పీస్తో పెట్టుకోవాలి. అలాగే రౌండ్ తిరిగే దగ్గర ఎక్కడ కూడా మనం లాగి వేయాల్సిన పని ఏం లేదండి. నార్మల్గా మనం లూజ్గా పట్టుకుని రౌండ్ తిరిగే దగ్గర మనం కూడా రౌండ్గా పెట్టి ఫస్ట్ క్లాత్ని అప్పుడు దానిపైన మనం అయితే కుట్టాలండి. స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోకూడదు. రౌండ్ ఉన్న దగ్గర రౌండ్గానే పెట్టి కుట్టాలి. మొత్తం అంతా కూడా నీట్గా అలా కుట్టేయాలి. ఒకవేళ ఎవరికైనా భుజాలు జారిపోతున్నాయి, కొంచెం టైట్గా పట్టినట్లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం లాగి పట్టామంటే అక్కడ చాలా టైట్గా ఉంటుందండి. భుజాలు అయితే జారే పని ఉండదు. ఇప్పుడు మనం ఇందాక ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత ఖర్చు మాత్రమే లోపలికి మడవాలి. ఇంకంతకన్నా ఎక్కువ పెట్టినా కానీ మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు మళ్ళీ తిరగదండి. అందుకని మనం ఎంతైతే మనం ఇందాక పెట్టుకున్నామో చిన్నగా ఒక 1/4 ఇంచు, ఆ 1/4 ఇంచు వెడల్పు లోపల మనం ఇవి హెమ్మింగ్ పట్టిది లోపలికి తిరిగేసేయాలి. తిరిగేసిన తర్వాత నీట్గా లోపల పట్టి హెమ్మింగ్ పట్టి అంతా కట్ చేసుకున్న తర్వాత చూసారు రౌండ్ దగ్గర కూడా ఎంత నీట్గా వచ్చిందో. ఇది అసలు స్ట్రైట్ పీస్ అని అనుకోవడానికి కూడా ఉండదండి, అంత నీట్గా వస్తుంది. మన దగ్గర సేమ్ కలర్ ఉంటే ఎల్లో కలర్ వేసేసుకోవచ్చు క్రాస్ తీసుకుని, కానీ లేదుగా పట్టుకుని సారీలో పీస్ మనం తీసుకున్నప్పుడు ఇలా వేసామంటే చక్కగా నీట్గా ఉంటుందండి. అలాగే ఇలా పైపింగ్ వేసామనంటే లోపల అయితే మనకి హెమ్మింగ్ పట్టి నార్మల్గా 2 బయట పట్టి లైనింగ్ వచ్చేస్తుంది. పైన అయితేనేమో థ్రెడ్ పైపింగ్ ఉంటుంది. చూడడానికి బాగుంటుంది. ఇలాగ మనం చేసినప్పుడు ఎప్పుడైనా సరే కస్టమర్ దగ్గర మనం అడిగినంత వాళ్ళు ఇవ్వడానికైతే ఇష్టపడతారండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికంటే కూడా మనం ఇంకా ఇదిగా చేసాంగా పట్టుకుని వాళ్ళు కూడా మనం అడిగినంత ఇస్తారు. ఎవరైనా కానీ ఒకవేళ ఎప్పుడైనా మనకి కలర్ లేనప్పుడు మాత్రం కలర్ లేదండి పైపింగ్ అనే అవసరం లేకుండా శారీలో చిన్న పేస్ట్ తీసేస్తే సరిపోద్దండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.